హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కేజీ బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గంజిలో వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అప్పుడే ఈజీగా మెల్ట్ అవుతుంది. అందులో చాలా తక్కువ నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసుకున్నామనుకోండి చాలా తొందరగా పాకం రాదు, చాలా టైం పడుతుంది. అందుకే కొన్ని నీళ్లు మాత్రమే పోసుకొని ఇలా చాలాసేపు ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటుతుంది. ఇలా ఎసరు వచ్చేటట్టు బాగా కలుపుతూ ఉండాలి. అంతలోపు ఇలాచీని దంచుకుందాము. ఇలా ఇలాచీని ఒక 4 తీసుకొని దంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే పాకం అనేది బాగా వస్తుంది. ఇలా కలుపుతూ ఒక బౌల్లో నీళ్లు పోసుకొని అందులో వేసుకోవాలి. అది గట్టిగా వచ్చినప్పుడే పాకం బాగా వచ్చినట్టు. ఇప్పుడు లోపు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా పిండి పట్టించుకోవాలి. అందులో ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీని వేసుకోవాలి. ఇలాచీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల చాలా టేస్టీగా బాగుంటాయి అరిసెలు. ఇప్పుడు చూడండి, పాకం ఇప్పుడు కొంచెం చిక్కగా వచ్చింది. ఇప్పుడు దాన్ని నీళ్ళలో వేసుకొని చూస్తే ఈ విధంగా ఇప్పుడు గట్టిగా వస్తుంది చూడండి. ఈ విధంగా గట్టిగా బిల్లలాగా అయింది కదా. ఈ విధంగా వచ్చినప్పుడే పాకం బాగా వచ్చినట్టు. అప్పుడు అందులో ముందుగా తీసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని మనకు ఎంత సరిపడుతుందో ఆ పాకానికి అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ఎక్కువైనా కూడా అరిసెలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తూ సరిపడంత పిండి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ పిండిని మొత్తం ఒక తట్టలోకి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొంచెం మందంగా చపాతీలలాగా చేసుకోవడమే. ఇంతే, ఎంతో సింపుల్గా ఉండే అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు. పాకం బాగా వచ్చినట్లయితే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి. పాకమే మంచిగా పట్టుకోవాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా నూనె వేడయ్యాక అందులో చేసుకున్న అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇంతే అండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే అరిసెలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.